తెలంగాణ. నేను మీ జర్నలిస్ట్ దగ్గర మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గవర్నమెంట్, రేవంత్ రెడ్డి టీం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారంలోకి వచ్చినాక నెల రోజులు పూర్తి చేసుకుంది. నెల రోజుల పూర్తి వ్యవధిలో ఏమేం పనులు చేసింది, అసలు ఏంటి 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి దాని మీద కాలయాపన చేసినట్టుగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటే, లేదు మేము వచ్చి నెల రోజులు కూడా కాలేదు, 10 రోజులే అయ్యింది, 15 రోజులే అయింది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తుంది. ఇంకా నెల రోజుల సమయం అయ్యింది, ఇంకా ఎన్ని రోజులు అంటే మేము 100 రోజుల గడువు అడిగినాం తెలంగాణ ప్రజలందరినీ, మీకే ఎందుకు ఆగటం లేదు, ఎందుకు అక్కసు కక్కుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద, తెలంగాణ ప్రభుత్వం మీద అంటూ కూడా ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన చేసేటువంటి ప్రభుత్వము. అదేవిధంగా మమ్మల్ని నమ్మి ప్రజలు పట్టం కట్టారు, మేము 100 రోజుల గడువు అడిగాము, 100 రోజులలో మేము నిలబెట్టుకుంటామని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. రైట్, చూద్దాం మరి ఈరోజు ప్రధాన దినపత్రికలలో ఎలాంటి వార్త వచ్చాయి, ఆ వార్తలు ఏంటో కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా రాష్ట్ర పేపర్ తీసుకుందాం. బంగారు లేడీ ఉన్నదని ఎన్నడైనా విన్నామా, సీతాదేవి అడిగారని రాముడు ముందు వెనుక యోచించకుండా తెస్తానని వెళ్ళారు, చెడ్డాకాలం వచ్చినప్పుడు తర్కం పని చెయ్యదు, బుద్ధి మందగిస్తుంది అంటూ కూడా బంగారు లేడీ ఉంటుందని ఎవరైనా నమ్ముతారా? ఆయనకు అంటే ఒక దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏదైనా వస్తే అప్పుడు బుద్ధి పనిచేయదంటూ కూడా రాష్ట్ర సంక్రాంతి తర్వాత సమరం, తెలంగాణలో మరో ఎన్నికల యుద్ధం 2 నెలల్లో జరగనుంది. అసెంబ్లీ రేస్లో కాంగ్రెస్ ముందు నిలవగా బీఆర్ఎస్, బీజేపీ వెనుకబడ్డాయి. ఇప్పుడు పార్లమెంట్ రేసు మొదలవుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ గెలుపు వ్యూహాలు ఎలా ఉండబోతాయి అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. జాతీయ అంశాలు ప్రధానంగా ఉండే లోక్సభ సమరంలో ప్రాంతీయ పార్టీల హవా తక్కువగానే ఉంటుంది. టార్గెట్ 10 రాష్ట్ర ప్రత్యేక కథనం అంటూ కూడా ఇది రాసింది. పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ సన్నాహాలు, అత్యధిక ఎంపీ సీట్లే లక్ష్యంగా వ్యూహాలు, 2 రోజుల పాటు రాష్ట్ర స్థాయి సమావేశాలు. అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన ఓట్ షేర్, ఇప్పటికే 4 స్థానాల్లో ఉన్న బీజేపీ ఈ సంఖ్య డబుల్ అవుతుందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ని ఎలా ఎదుర్కోబోతుంది? ఓట్ షేర్ను ఇంకా పెంచుకునే అంశాలేవి అంటూ కూడా క్వశ్చన్ మార్క్తో ఇచ్చింది. లోక్సభ ఎన్నికల కోసం ప్రణాళికలు, హామీలను నమ్ముకున్న కాంగ్రెస్ ఇప్పుడున్న 3 సీట్లను 10కి పెంచాలని ప్లాన్. ఇప్పటికే ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, మరో 3 హామీలపై దృష్టి, కొన్ని జిల్లాలపై స్పెషల్ ఫోకస్. అసెంబ్లీ ఎన్నికల ఊపునే కొనసాగించాలని వ్యూహాలు. బీఆర్ఎస్ ఆశలు నెరవేరుతాయా? ఉన్న 9 స్థానాల్లో గెలిచేవిని. సన్నాహక సమావేశాలతో ఇప్పటికే బిజీ. కాంగ్రెస్ ఓట్ షేర్తో పోలికలు, అత్యధిక ఎంపీ స్థానాలు తమవేనని ధీమా. జాతీయ అంశాలే ప్రధానంగా ఉండే లోక్సభ ఎన్నికలు, అధికారంలో లేని బీఆర్ఎస్ ప్రభావం ఎంత అంటూ కూడా టార్గెట్. సంక్రాంతి తర్వాత కూడా ఇక్కడ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ మధ్య కాంగ్రెస్ మధ్య పోటీ ఉండబోతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ శాతంగా ఏ రాష్ట్రమైనా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ అయినా సరే అప్పుడు అధికారంలో ఉంటే రాష్ట్ర పార్టీ ప్రభావం ఒకలా ఉంటుంది. అధికారంలో లేకపోతే గతంలో 9 స్థానాలను బీఆర్ఎస్ చేజిక్కించుకున్నటువంటి విషయము. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ లేదు, ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కానీ ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ 2 కలిసి కొట్లాడతాయా, లేకపోతే బీఆర్ఎస్ ఇండియా కూటమిలో చేరబోతా ఉందనే ప్రశ్నలు చాలా ఉన్నాయి. సంక్రాంతి తర్వాత తెరపడే అవకాశం ఉంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 9 గెలవబోతా ఉంది, 10 గెలవబోతా ఉంది, 11 గెలవబోతా ఉంది, 12 గెలవబోతా ఉందని చెప్తా ఉన్నటువంటి కొన్ని సర్వేలకు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా మేము ఉన్నాము అని భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంటే, లేదు మేము తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వాళ్ళం, మేము తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది మేము, మమ్మల్ని పార్లమెంటుకు పంపిస్తారని కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నటువంటి విషయం. అయితే నిజానికి కూడా చాలా వరకు తక్కువ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పరిస్థితుల్లోనే భారతీయ జనతా పార్టీ 4 స్థానాలను గెలిచింది. అప్పుడు ఒక ఎమ్మెల్యే ఉండే. ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ గతంలో ఎంపీగా గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ అక్కడ ఈసారి ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. ఇక్కడ నిజామాబాద్ కానీ, అక్కడ ఆర్మూర్ నుంచి పైడి రాకేష్ రెడ్డి గెలవడం, ఇక్కడ కరీంనగర్ కొన్ని చోట్లలో 8 మంది గెలవడం. సో ఇక్కడ మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే టైగర్ రాజాసింగ్ అని పిలువబడే గోషామహల్ ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన మన హైదరాబాద్ పార్లమెంట్ నుంచి కూడా పోటీ చేస్తారనే ఒక ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ కేటీఆర్ కూడా
పోటీ చేయబోతా ఉన్నారు ఎంపీగా అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ కేసీఆర్ కూడా మెదక్ నుంచి పోటీలో ఉండబోతా ఉన్నారు అని కూడా. అంటే ఒకవేళ వీళ్ళందరూ ఎంపీగా గెలిస్తే ఇక్కడ బీఆర్ఎస్ కూడా పక్కా ప్రణాళికబద్ధంగా పెద్ద సీనియర్ నేతలను పార్లమెంట్ బరిలో నిలబెట్టి అక్కడ ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఉప ఎన్నికల్లో మరోసారి భారతీయ జనతా పార్టీ ఏమైనా ప్రభావం చూపిస్తుందా, లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో అసలు వీళ్ళు ఎన్ని గెలవబోతా ఉన్నారు, టార్గెట్ 10 అంటూ కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఈ అసెంబ్లీ స్థానాలలో దాదాపు ఎవరైతే బీఆర్ఎస్ బీజేపీ వెనుకబడినా కాంగ్రెస్ పార్టీని మరి జాతీయ స్థాయి లెవెల్లో ఎలా గుర్తుపడతారా? అంటే రాష్ట్రంలో రాజకీయాలు వేరు ఉంటాయి, దేశ రాజకీయాలు వేరు ఉంటాయి. కాబట్టి ప్రజలరా ఇక్కడ మొత్తానికి పైన ఏమన్నా మన జాతీయ నరేంద్ర మోడీ హవా నడుస్తూ ఉన్నది. ఆయనకు సంబంధించినటువంటి ఆయన ఫేస్ వాల్యూ మీద ఏ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఆయనకే ఓటేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఎంతవరకు ఎవరి వ్యూహాలు ఎంతవరకు కలిసి వస్తాయి అనేది, ఎందుకంటే లోక్సభ ఎన్నికలు అనేటివి జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి ఫైట్ ఉంటుంది. అది ఎవరి అవునన్నా కాదన్నా. కాకపోతే ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇక్కడ స్ట్రాటజీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాడిందో అది కూడా లోక్సభ ఎన్నికలలో వాడి కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్ ఇద్దామనే ప్లాన్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఆదిత్య అదరహో ఇస్రో మరో ఘనత. ఆదిత్య L1 సక్సెస్. కక్షలో స్పేస్ క్రాఫ్ట్ను ప్రవేశపెట్టిన ఇస్రో 126 రోజులు ప్రయాణించిన ఆదిత్య L1 ప్రధాని మోడీ ప్రశంసలు. అంతరిక్ష రంగంలో భారత్ మరో మైల్ రాయిని చేరుకుంది. ఇస్రో చేపట్టిన మొట్టమొదటి సోలార్ మిషన్ ఆదిత్య L1 సక్సెస్ అయింది. సుమారు 126 రోజుల ప్రయాణం తర్వాత ఆదిత్య L1 వ్యోమ నౌక తన లక్ష్యాన్ని చేరుకుంది. లాంగ్రాజ్ పాయింట్ చుట్టూ ఉన్న హలో కక్షలోకి స్పేస్ క్రాఫ్ట్ను శనివారం సాయంత్రం 4 గంటలకు ఇస్రో ప్రవేశపెట్టింది. సూర్యుడి రహస్యాల గుట్టు విప్పేందుకు గతేడాది ఆదిత్య L1 మిషన్ను చేపట్టింది. ఇస్రో సెప్టెంబర్ 2 PSLV-57 వ్యోమనౌక ద్వారా ప్రయోగించింది. ఆదిత్య అద్దరహో అంటూ కూడా రాష్ట్ర పత్రిక రాసుకుంటూ వచ్చింది. ఆదిత్య L1 ఏదైతే ఉందో అది పూర్తిగా 126 రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఇంకా సక్సెస్ అయింది. దానికి ప్రధాని మోడీ కూడా ఇస్రోకి సంబంధించినటువంటి వాళ్ళకు టీంకి ప్రశంసలు అందించారు కూడా. ఇదొక 2024లో ఒక ఘనత. ఇస్రో ప్రతిదాన్ని భారతదేశం ముందడుగు వేయడంలో కీలక భూమిక పోషిస్తూ ఉంది ఇస్రో. ఇక్కడ 1.30 కోట్ల అప్లికేషన్లు. ముగిసిన అభయాస్తం దరఖాస్తుల స్వీకరణ చివరి రోజు. పెద్ద ఎత్తున వచ్చిన అప్లికేషన్లు మొత్తం అన్ని జిల్లాల్లో కలిపి 1.30 కోట్ల దరఖాస్తులు. 1,30,00,000 దరఖాస్తులు ఇప్పటికే మొదలైన అప్లోడ్ ప్రక్రియ, డేటా ప్రాసెసింగ్ తర్వాత లబ్ధిదారుల ఎంపిక అంటూ కూడా 1,30,00,000 30 రోజుల పాలన. ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో అంటే ఒక వారం రోజులు 2 వారాలుగా ఇదే కాలయాపన అయిపోయింది. మరి నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ ఇది క్లియర్గా చెప్పారు, డేటా ప్రాసెసింగ్ తర్వాత లబ్ధిదారుల ఎంపిక అంటే లబ్ధిదారులు అంటే ఎలాంటి క్రైటీరియా ఉండబోతూ ఉంది, ఎలాగా వాళ్ళని సెలెక్ట్ చేయబోతూ ఉన్నారు, ఎలా అంటే విజిట్ కొంత సంబంధించినటువంటి ఈ విషయాలలో వీళ్ళు ఉండకూడదు, ఇలాంటి విషయాలను కూడా కొంతమంది చెప్పారు కదా. దాని మీద కొంచెం అభ్యంతరాలు కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ మీద. కాంగ్రెస్ పార్టీ మరి చూడాలి, 1,30,00,000 అప్లికేషన్లు వచ్చినాయి. మొత్తంగా వారికి సంబంధించినటువంటి దరఖాస్తులు ఎవరికి లబ్ధి పొందుతారో, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలే లబ్ధి పొందే అవకాశం ఎక్కువ కూడా ఉంది అంటూ కూడా విపక్షాలు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా వాళ్ళ కార్యకర్తలను చూసుకోవాలి. కాబట్టి కార్యకర్తలకే పెద్దపీట వేసి అక్కడ సంబంధించినటువంటి విషయాలు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కొన్ని చోట్లలో కొన్ని విధాలుగా పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. కబ్జా కోణంలో కావచ్చు, ఇంకా అన్ని విషయాలలో. తగ్గేదేలే, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. సంపద ఎలా సృష్టించాలో తెలుసు, దోపిడీ లేకుండా ప్రజలకు పంచిపెడతాం. ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. మా ప్రభుత్వంలో అందరు జవాబుదారులే. ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక్కడ సారు ప్రగతి భవన్లు ఉంటాడు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి జ్యోతిబా పూలే ప్రజాభవన్లు ఉంటాడు. ప్రభుత్వంలో అందరు జవాబుదారులే. మరి మీ ఇంటి ముందల సెక్యూరిటీ ఎందుకు సార్? మేము ఎవరైనా వచ్చి అడిగే అంత హక్కు ఎవరైనా మీ ప్రభుత్వంలో జవాబుదారులే కదా. మేము వచ్చి మిమ్మల్ని అడిగే అంత ఉంటుందా? మిమ్మల్ని కలిసే అంత ఉంటుందా? ఎందుకు ఈ యొక్క మరి
ప్రజా సంక్షేమ ధ్యేయంగా ముందుకెళ్ళి సంపద ఎలా సృష్టించాలో తెలుసు అన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? అప్పులు 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 అని బీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఒక చెడుతో, అంటే ఇదొక నెగిటివిటీ అని ప్రాసెసింగ్ చేస్తూ ఉన్నారు? ఎందుకు ప్రమోషన్ చేస్తూ ఉన్నారు నెగిటివిటీని? మీకు తెలుసు కదా, కాంగ్రెస్ పార్టీ అంటే తెలుసు కదా ఎలా సంపద సృష్టించాలో తెలుసు అన్నప్పుడు మరి ఎందుకు ఈ శ్వేతపత్రాలని పవర్ పాయింట్ ఏమైంది? మేడిగడ్డ పోయారు, పవర్ పాయింట్ అదేదో చేసిర్రు, ఏమైంది? ఇక్కడ ఏమంటుండు బట్టన్న అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారంట. 6 గ్యారెంటీలే నెరవేరుస్తారా లేకపోతే మరేమన్నా నెరవేరుస్తారా అనేది తెలియాల్సింది. జనంలోకి సారొస్తారు, తెలంగాణకు మంచి రోజులు రాబోతా ఉన్నాయంటూ కూడా హరీష్ రావు చెప్తా ఉన్నాడు. రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి చేశాం, కావాలనే కొందరు దుష్ప్రచారం చేశారు, ఆ ట్రాప్లో జనం పడటం వల్లే ఓడిపోయాం, కేసీఆర్ కోలుకుంటున్నారు, త్వరలోనే జనం మధ్యకు వస్తారు, రద్దులు వాయిదాల ప్రభుత్వం నడుస్తుంది. పెద్దపల్లి నియోజకవర్గ సన్నాహక సమావేశంలో హరీష్ రావు మరికొద్ది రోజుల్లో కేసీఆర్ ప్రజల్లోకి వస్తాడు అంటూ కూడా హరీష్ రావు చెప్తా ఉన్నాడు. దేని గురించి అంటే ఆయనకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అయిపోబోతా ఉంది. అయిపోయిన తర్వాత కాలంలో ఇక్కడ ప్రజల్లోకి సార్ వస్తూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినామని చేసిరు. మీరు అభివృద్ధి దిశగా మీరు చేయబట్టే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. లేకపోతే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒకవేళ 2014 వచ్చి ఉంటే మాత్రం తెలంగాణ రాష్ట్రం ఇంకా ఘోరంగా అయిపోతుండే. మెగా మాస్టర్ పాలసీ 2050 నాటికి టార్గెట్. పారిశ్రామిక వృద్ధి లక్ష్యమన్న సీఎం రేవంత్. సచివాలయంలో పరిశ్రమల శాఖ సమీక్ష. ప్రతి పైసాకు రక్షణ కల్పిస్తామని భరోసా. అన్ని ప్రాంతాలకు పారిశ్రామిక అభివృద్ధి తమది ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానం అని స్పష్టం చేశారు. 3 క్లస్టర్లుగా తెలంగాణ విభజన అంట. 2050 నాటికి టార్గెట్ అంట. మెగా మాస్టర్ పాలసీ అంట. సార్ ఇప్పటి చూడండి సార్, ఇప్పటి పరిస్థితి చూడండి. 2050 నాటికి సరే ఫ్యూచర్ ఆలోచిస్తూ ఉన్నారు, కానీ 2024, 25, 26 ఇవి మీ పాలన ఏదైతే 5 సంవత్సరాల పాలన ఉందో ఆ పాలనలో ఏం చేయబోతూ ఉన్నారు అది చెప్పండి పబ్లిక్కి. ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానం అని స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఫ్రెండ్లీ పోలీసింగ్, ఫ్రెండ్లీ గవర్నమెంట్, ఇవన్నీ కూడా చేసిందేమీ లేదు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన అంత దోచేశారు, రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టారు, రాష్ట్ర ఆదాయం పెరగలేదని కానీ కల్వకుంట్ల కుటుంబం ఆదాయం పెరిగింది. కౌలాస్కోటను సందర్శించిన మంత్రి జూపల్లి. 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేయలే. 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేయనప్పుడు 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేయనప్పుడు జూపల్లి కృష్ణారావు గారు 10 ఏళ్లలో మరి మీరు ఎందుకున్నారు? కాంగ్రెస్ నుంచి వీడి బీఆర్ఎస్లోకి ఎందుకు పోయినారు? 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేయలే కదా. 10 ఏళ్ళు మరి మీరేం చేశారు? మాట అడిగిరా? ఎందుకు అడగలేదు? ఏం అవసరానికి అడగలేదు? అంటే ఏ గొర్రె అయితే ఏముంది, ఏ మందల పుడితే ఏముంది, మన మందలకు వచ్చినాక మన మంద గురించే మాట్లాడాలి. మరి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారు మరి అడగలేదు. ఎమ్మెల్యేగా ఉన్నారు 2014 కంటే 2014లో. అప్పుడు 2018 తర్వాత ఓడిపోయినటువంటి పరిస్థితి. మరి ఎందుకు అడగలేదు? ఎందుకు ప్రశ్నించలేకపోయారు మీరు? మీకు అవమానం జరుగుతానేమో బయటికి వచ్చి అవమానం జరిగింది మేము పార్టీలోకి పోతా ఉన్నామని చెప్తా ఉన్నారు. మీరు ఆ పార్టీలో ఉన్న రోజులు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? బీఆర్ఎస్ గురించి ఎందుకు చెప్పలేకపోయారు పబ్లిక్కి అంటున్నాం. మోసం చేసింది కేసీఆరా మీరా పబ్లిక్ని? మీరుంటేనేమో ఒకలాగా, లేకపోతేనే విమర్శలా. ఏమీ చేయలేదంట. వచ్చిండు. త్వరలోనే నిర్ణయం. రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది. హాజరయ్యే విషయంపై ఆలోచిస్తున్నా. సోనియా సహా ఇతర నేతలు వెళ్లే విషయంపై చర్చిస్తున్నాం. అయోధ్య రామ్లాల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. ప్రారంభోత్సవానికి హాజరయ్యే విషయంపై త్వరలో నిర్ణయం. అసలు ఎందుకు విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు పిలిచారు కాంగ్రెస్ వాళ్ళని అర్థమవుతలేదు. వాళ్ళు వస్తారా రారా అనేది ఒకటైతే, వీళ్ళు వచ్చి ఏం చేస్తారు అనేది సెకండ్ పాయింట్. సోనియా, రాహుల్ ఇలాంటి వాళ్ళందరూ చర్చిస్తున్నారంట పోవాలన్నా వద్దని. ఎందుకు వెనుకడుగేస్తూ ఉన్నారు? ఖర్గే సాబ్ ఎందుకు వెనుకడుగేస్తూ ఉన్నాం? పోతే ఏమవుతుంది? అంటే మీ పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నదా అయోధ్య రామ మందిరం? అట్లా చెప్పండి. మరి మేము కావాలనే కట్టనీయకుండా చేస్తే మీరు ఈరోజు గట్టి మా పార్టీ మేము మనోభావాలు దెబ్బతీసిరని అట్లా చెప్పండి. మరి బహిరంగంగా చెప్పండి.
మీకు అలవాటే కదా హిందువుల మనోభావాలు దెబ్బతీయడం. ఇది పరిస్థితి. ఇది రాష్ట్రకు సంబంధించినటువంటి వార్తాపత్రిక. శిల్పకళ వైభవం అదివో అల్లదివో అంటూ కూడా స్పెషల్ కథనం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక నెక్స్ట్ V6 వెలుగు తీసుకుందాం. V6 సంబంధించినటువంటి ఈ వెలుగు పేపర్ వెలుగు దినపత్రిక ఏం రాసుకొచ్చిందో చూద్దాం ఒకసారి. వెలుగు దర్వాజా. సీఎం రేవంత్కు మెమెంటో ఇస్తున్న విశాఖ ఇండస్ట్రీస్ జేఎండి జి వంశకృష్ణ పారిశ్రామికవేత్తలు. పరిశ్రమల అభివృద్ధికి 3 క్లస్టర్లు. 2050 నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఇండస్ట్రీస్, గ్రామాల్లోనూ హైదరాబాద్ తరహా అభివృద్ధి లక్ష్యం సీఎం. 1000 నుంచి 3000 ఎకరాలకు ఫార్మా విలేజ్ ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానంతో ముందుకు. గత ప్రభుత్వంలో నిరుద్యోగులను మేము భారంగా భావించాం. ప్రపంచంతో పోటీ పడేలా స్కిల్స్ నేర్పిస్తాం. అందరికీ అందుబాటులో ఉంటానని వెల్లడి. సిఐఐ ప్రతినిధులతో భేటీ. రాష్ట్రమంతా ప్రతి ఒక్కటి పారిశ్రామిక విలేజ్ లాగా పారిశ్రామిక సంపద కలిగించుకునేటట్టుగా నిరుద్యోగులను మేము ఒక భారంగా భావించము. నిరుద్యోగులు మా అన్నదమ్ముల్లేక భావిస్తాము. వాళ్ళకి స్కిల్ నేర్పించి ఉద్యోగాలు కల్పిస్తామంటున్నారు. చూడాలి మరి ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారు. ఇది మాటలకే పరిమితమయ్యే అవకాశం ఉన్నది ఎక్కువ శాతంగా. ఇక్కడ విశాఖ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి వాళ్ళతో నిన్న కలిసినటువంటి పరిణామాలు కూడా V6 వెలుగు రాసుకుంటూ వచ్చింది. ఇగో ప్రజాపాలన దరఖాస్తులు 1.25 కోట్లు. ముగిసిన మొదటి విడత గ్రామ సభలు. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లకు ఎక్కువ మంది అప్లై. కొత్త రేషన్ కార్డుల ధరని ఇతర సమస్యలపైన భారీగా ఆర్జీలు. ఈ నెల 17 కల్లా అప్లికేషన్లు కంప్యూటరైజేషన్. గ్రామ సభల్లో అప్లై చేసుకున్న వాళ్ళు ఎంఆర్ఓ, ఎంపీడీఓ ఆఫీసుల్లో చేసుకోవచ్చు. 1.25 కోట్లని ఒకరు రాసుకుంటూ వచ్చారు. ఎంత రాసుకుంటూ వచ్చారు? 1.30 కోట్ల అప్లికేషన్లు. మరి ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అంటే ఒకటి ఇలా సంబంధించి సరే 1.20 కోట్ల పైచీలకు దరఖాస్తులు వచ్చినాయంటే దాంట్లో మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లకు ఎక్కువ మంది అప్లై చేశారు. కొత్త రేషన్ కార్డు ధరని ఇతర సమస్యలపైన భారీగా అర్జీలు. ఈ నెల 17 కల్లా కంప్యూటరైజేషన్. తర్వాత లబ్ధిదారులు ఎవరు, వాళ్ళకి ఏ విధంగా ఇవ్వబోతా ఉన్నారు? ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపంలో ఇస్తానని చెప్పారు. మరి వాళ్ళకు ఎలా ఇవ్వబోతా ఉన్నారు అనేది ప్రశ్న. మరి ఇవన్నీ కూడా నిజానికి కూడా కంప్యూటరైజ్ చేస్తారా? కంప్యూటరైజ్ చేస్తే ఇది కంప్యూటరైజ్ చేసుకుంటూ మరి ప్రజావానికి సంబంధించినటువంటి వాళ్ళని కూడా కంప్యూటరైజ్ చేసే ఆలోచన ఉందా? సమస్యలన్నీ ఏ రోజు కొలిక్కి రానున్నాయి? ధరణి భూ సమస్యలు ప్రధాన కారణంగా చాలా వరకు అవే ఉన్నాయి. గ్రామ సభల్లో అప్లై చేసుకున్న వాళ్ళు ఎంఆర్ఓ, ఎంపీడీఓ ఆఫీసులో చేసుకోవచ్చు. మరి గ్రామ సభల్లో అప్లై చేసుకున్న వాళ్ళు ఎంఆర్ఓ, ఎంపీడీఓ చేసుకోమంటారు. సరే చేసుకుంటారు, కానీ వాళ్ళకి ఏమైనా ముట్టయ్యేది ఏమైనా ఉంటుందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో అధికారులు జులుం విధించినట్టు మొత్తంగా వదిలేసినట్టుగా ప్రవర్తించి ఇక్కడ లంచాల పర్వం మొదలు పెడతారో ఆల్రెడీ దొరుకుతూ ఉన్నారంటే పరిస్థితి. ఆదాబ్ హైదరాబాద్ ఎఫెక్ట్ చూస్తే తెలుస్తుంది. సో ఇది ఇక్కడ హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ రద్దు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఒక ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ ఆరోపించిందంట. ఫార్ములా ఏది మన కాంట్రాక్ట్ ఏదైతే ఉందో కాంట్రాక్ట్ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అది రద్దు అయిపోకముందే ఎందుకని ఇక్కడ కాంట్రాక్ట్ రద్దు చేశారు, అవసరం ఏముంది అని చెప్పి కూడా వాళ్ళు మున్సిపల్ శాఖకు కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. ఇంజనీర్లు హెచ్చరించిన కేసీఆర్ పట్టించుకోలే. ఆంధ్ర కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి ప్రాణహిత చేవేల లిఫ్ట్ స్కీమ్ను కాళేశ్వరం పేరుతో కేసీఆర్ రీడిజైన్ చేశారని తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం విమర్శించింది. ఇన్ని రోజులు ఏడుకుపోయారు సార్? ప్రతోనికి కేసీఆర్ చిన్న చూపు అయిపోయిందా? ఆయన రాజకీయంలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు చెప్తున్నటువంటి ఇంజనీర్స్ ఫోరం విమర్శించింది అంటున్నారు. మరి ఇన్ని రోజులు ఏం చేశారు? కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సార్ మీరు తప్పు చేస్తారు అని ఏ రోజు ప్రెస్ ముందరికి వచ్చి మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదు? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వంతు పాడడానికా మీ అధికారులు ఉన్నది?
గతంలో కేసీఆర్ ఉన్నారు కాబట్టి కేసీఆర్కి సంబంధించినటువంటి దాని మీద విమర్శలు చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మెప్పు పొందడానికి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఆరోపణ చేస్తున్నటువంటి విషయాలు ఇవి. ఎవరు ఏం చేశారు తెలంగాణ రాష్ట్రానికి అనేది క్లియర్గా తెలుసు అందరికీ. అక్రమాల అడ్డగా కేయు కాకతీయ వర్సిటీలో రూల్స్కు విరుద్ధంగా ప్రొఫెసర్ల ప్రమోషన్లు, పిహెచ్డి సీట్ల కేటాయింపు, బిల్లుల చెల్లింపులు, కమిషన్ల ఇలా వరుసగా అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బరాబర్ తీసుకోవాలి. కాకతీయ యూనివర్సిటీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, మాకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ కూతవేటి దూరంలో ఉంది. దాదాపు అక్కడ కొన్ని విద్యార్థి సంఘాలు అయితే ప్రభుత్వం చేయాల్సిన పనిని విద్యార్థి సంఘాలు చేసి చూపిస్తూ ఉన్నాయి. సర్వే నెంబర్లు, ఈ సర్వే నెంబర్ల కబ్జా జరుగుతుంది, ఈ సర్వే నెంబర్లు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. ఏమవుతుంది? ప్రభుత్వకు సంబంధించినటువంటి భూముల కబ్జా పర్వం నడుస్తూ ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీలను 100 సంవత్సరాల చరిత్ర గల ఒక యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు కబ్జా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇది చేస్తూ ఉన్నారు. ప్రతి యూనివర్సిటీ కబ్జా కూరల్లో ఈ యొక్క యూనివర్సిటీ కబంధ హస్తాల్లో ఇరుక్కపోతామనే భయం వేస్తూ ఉన్నది విద్యార్థి నేతలకు. విద్యార్థి సంఘాలు ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడి చేసినటువంటి ఘటనలు కూడా చూసాం. ఎన్నికలకు ముందే నిధులన్నీ డ్రా చేసిండ్రు, రాష్ట్రాన్ని దివాలా తీయించిండ్రు, బీఆర్ఎస్పై బట్టి ఫైర్. ఆర్థిక ఇబ్బందులున్న ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇచ్చినాం, 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తాం, మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. ఇది ఒకటి గుర్తుపెట్టుకో ప్రజలారా. మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అవసరం లేదు. ఉన్నటువంటి సర్కార్ బడులు ఏవైతే ఉన్నాయో, బడులు ఉన్నాయి కదా, దాంట్లోని భోజనం మంచిగా పెట్టుర్రి. భోజనం, విద్య, క్రీడలు, ఇంకా స్టాఫు ఏమంటారు, స్కూల్ బిల్డింగ్లు కూలిపోయే అవకాశం ఉన్నది. స్కూల్ బిల్డింగ్లు అంటే ఇప్పుడు సరే మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు కదా. అయితే ఇక్కడ క్లియర్గా ఒకటి చెప్పుకోవాలి ప్రజలారా. ఏంది అంటే అది మరి మీ ఎమ్మెల్యేల పిల్లలు ఎడ చదువుతున్నారు? ఎమ్మెల్యే అనేదానికంటే ప్రజాప్రతినిధుల పిల్లలు వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదవాలని ఒక చట్టం తీసుకురండి. సర్కార్ బడులలోనే ప్రజలారా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కుమారుడు కానీ కుమార్తె కానీ వారికి సంబంధించినటువంటి పిల్లలు కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిస్తామని ఒక చట్టం తీసుకురారు. వైనాట్? ఎందుకు జరగవు? ప్రైవేట్ సంస్థల నుంచి డబ్బులు తీసుకొని గవర్నమెంట్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. కొన్ని చైతన్య, నారాయణ కొన్ని ఏవైతే ఉన్నాయో ఫేక్ ప్రమోషన్స్ తోటి వాళ్ళ పబ్బం గడుపుకుంటూ ఉంటే ప్రభుత్వ కళాశాలకు పిల్లలను పంపించలేని స్థితిలో అక్కడికి వెళ్తే నా బిడ్డ చదువుకుంటుందా, అక్కడికి వెళ్తే మంచిగా ఉంటుందా చదువు అనే ఆలోచనల తల్లిదండ్రులు ఉంటూ కష్టాజీతం చేసి చైతన్యకో నారాయణకో వేరే కాలేజీలకు పంపిస్తే వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి టార్చర్ వల్ల, కొంతమంది ఫీజులు కట్టమని ఇబ్బంది పెట్టడం వల్ల, ఇవన్నీ కూడా ఎందుకని సర్కారు బడులలో ప్రజాప్రతినిధుల పిల్లలు చదవకూడదు? ఎందుకు ఆ చట్టం రాకూడదు? ఒకసారి ఆలోచించండి ప్రజలారా. మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు కదా. దీంట్లో ఇదే కదా వాళ్ళు చెప్పిన మాట. ఎస్, చెయ్యండి, తప్పు కాదు. కానీ ఆ మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి బట్టి విక్రమార్క గారు
దాంట్లో ప్రజాప్రతినిధి ప్రతి సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, ఎమ్మెల్యే, ఎంపీ, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, వీళ్ళ పిల్లలందరికీ సర్కార్ బడికి రావాలి అని ఒక జీవో పాస్ చేయాలి అంటే ప్రైవేట్ విద్యా సంస్థలని రద్దు చేయాల్సినటువంటి ప్రైవేట్ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డుని మొత్తం కూడా ప్రక్షాళన చేసేసి తీసేయాలి. తీసివేస్తే సర్కార్ బడులకు పూర్వవైభవం వస్తుంది. ఒక్కొక్క మండలంలో మాట్లాడదాం, మీ ముందుకు తీసుకొస్తాం ఏమేం ఫెసిలిటీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఇక్కడ సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్, అసలు మండలంకి సంబంధించినటువంటి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో, జిల్లా పరిషత్ హై స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉంటున్నారు? మా అంటే మొత్తం మీద 200 నుండి 500 మంది. 500 మంది ఉడుకుంటారు నాకు తెలిసి, ఒక 500 మంది ఉడుకుంటారు. మొత్తం టోటల్ రౌండ్ ఫిగర్గా 300 వేసుకుందాం. ఈ 300 మంది జెడ్పీహెచ్ఎస్లు ఉంటారు మండలానికి. ఈ 300 మందే మండలానికి 300 మంది వెళ్తే పెద్ద జెడ్పీహెచ్ఎస్ స్కూల్కి, మరి మిగతాలంతా ప్రైవేట్లకి వెళ్తూ ఉన్నారు కదా. వాళ్ళు వ్యవసాయం చేసుకుంటా కూడా పిల్లల భవిష్యత్తు కోసం ప్రైవేట్ సంస్థలకు వాళ్ళ కష్టాన్ని దారబోస్తూ ఉన్నారు. ప్రైవేట్ సంస్థలకు కష్టాన్ని దారబోస్తూ ఉన్నారు. బట్టి విక్రమార్క గారు ఎప్పుడు చేస్తారు? అసలు ప్రైవేట్ అక్కడ ఒక పెద్ద గవర్నమెంట్కి సంబంధించినటువంటి దాంట్లోనే ఇవన్నో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఎంహెచ్ఎస్ఆర్బి కూడా మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్ బోర్డులో కూడా చాలా అవకతవకలు జరిగాయి. ముందుగా దాని మీద గగ్గోలు పెడతా ఉన్నారు. 4-5 మార్కులు వచ్చిన వాళ్ళ జీవితాలకేమో ఉద్యోగాలు వచ్చినాయి. 52 మార్కులు 55 మార్కులు ఈ ఏజ్లో సాధిస్తే కూడా మేము కరోనా టైంలో మేము సేవ చేసినాం, మమ్మల్ని ఎందుకు గుర్తిస్తలేదు, మమ్మల్ని ఎలా కట్ ఆఫ్ చేశారు, ఎన్ని మార్క్స్ వచ్చినాయో కూడా, ఎంత పర్సంటేజ్ వచ్చిందో కూడా చెప్పని పరిస్థితిలో గవర్నమెంట్ ఉందంటూ కూడా వాళ్ళు ఆల్రెడీ నిరుద్యోగులు 180,000, మీరు గెలిచింది ఎన్ని 180,000 ఓట్లతోటి. 180,000 ఓట్లు ఎవరివి? నిరుద్యోగులవి. వాళ్ళు మోటివేట్ చేసినటువంటి ఓట్ బ్యాంకు. అలాంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో వారిని పట్టించుకోవాలనేటువంటి పరిస్థితి మీదే కదా. ఎందుకు వారిని ఒకరేమో స్థానికత లేదని నాన్ లోకల్ కింద చేసి వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా ఇక్కడ చాలా వరకు అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. మరి దాని మీద ఇప్పుడు గత ప్రభుత్వం ఉండొచ్చు, అవినీతి చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ వారు అవినీతి ప్రభుత్వం చేయలేదు, కింద ఉన్నటువంటి అధికారులు చేసినట్టు. మరి అదే అధికారులు కదా మీ కింద ఉన్నది, మరి వాళ్ళని ఎందుకు తీసివేస్తలేరు? ఎందుకని వాళ్ళని మార్పులు చేస్తూ ఉన్నారు? ఎవరిని మార్పులు చేస్తూ ఉన్నారు? ఇప్పుడు సీఎం కింద ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మార్పు చేయాలి కదా, అధికారులను మార్పు చేయాలి కదా. పాలమూరులో టెండర్ల రద్దు, ₹7,000 కోట్ల విలువైన పనులు క్యాన్సల్. కొత్తగా టెండర్ పిలువనున్న ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన చేసే ఛాన్స్. ఇవాళ సీఎం రేవంత్ అధ్యక్షతన ఇరిగేషన్ ప్రాజెక్టులపై రివ్యూ. ₹7,000 కోట్ల విలువైన పనులు క్యాన్సల్ అంట. ముఖ్యమంత్రి అయితే మొత్తంగా ఢిల్లీలో ఎందుకు ఢిల్లీ పోతుండు, ఎంతసేపు ఉన్న అప్పుల పాలున్నమ్మ గుజరా ఎంతో అంత ఈసారు అనే ఆయన కాడ నరేంద్ర మోడీ కాడ మోకరిల్తా ఉన్నాడు. ఒకవైపు ఏమో ఇక్కడ రివ్యూలు అంటున్నాడు, విచారాలు అన్నాడు, విద్యాశాఖ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నాడు. ఏడివా ఈ ఎంక్వైరీ ఎక్కడవా, ఇవన్నీ ఎక్కడవా రేవంత్ గారు? ఎందుకు ఈ రివ్యూలను కాలయాపన చేస్తూ ఉన్నారు? భారత్ జోడో న్యాయయాత్ర లోగో విడుదల. ఎంత తిరిగినా మీకు రాదు కానీ. గాల్లో విమానం డోర్లు ఓపెన్, ప్రయాణికులతో వెళ్తున్న అలాస్కా ఎయిర్లైన్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటిగా విమానం విండో ఒకటి ఊడిపోయింది. యుఎస్లోని ఒరేగావ్ ఎయిర్పోర్ట్ నుంచి అలాస్కా ఎయిర్లైన్స్ 7379 విమానం 174 మంది ప్రయాణికులతో శనివారం సాయంత్రం ఒంటారియోకు బయలుదేరింది. టేకాఫ్ అయిన ప్లేన్ 16,000 అడుగుల ఎత్తుకు చేరుకోగానే విమానం విండోలలో ఒకటి సడన్గా ఊడిపడింది. దీంతో ప్యాసింజర్ పైలట్ని అలర్ట్ చేయగా సేఫ్ ల్యాండింగ్ చేశారు. క్యాబిన్
ప్రెజర్ కారణంగానే విండో ఊడిపోయినట్లు గాల్లో 16,000 అడుగులు వెళ్ళిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఏదైతే విండో ఉందో ఆ విండో పూర్తిగా ఊడిపోయింది, ఇరిగిపోయిందంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చింది వెలుగు. ఫైనల్ ఆర్బిట్లోకి ఆదిత్య L1, అక్కడ ఆదిత్య L1కి సంబంధించినటువంటి వార్తను ఇచ్చారు. అదేవిధంగా పూర్తిగా ఇస్రో అయితే ఒక చారిత్రాత్మక చేస్తూ ఉన్నారు. అయోధ్య టు కాశీ రామజ్యోతి తీసుకురానున్న 2 ముస్లిం మహిళలు. అయోధ్యకు వెళ్ళిన నజ్నీన్ అన్సారీ, నజ్మియా పర్వీన్. వీళ్ళు కదా మహాతల్లులు అంటే ముస్లింలో ఒక రామజ్యోతిని తీసుకురాబోతా ఉన్నారంట అయోధ్య టు కాశీ. ఓ సూడో సెక్యులర్ వాదులారా చూడండి, వీళ్ళు కదా నిజమైనటువంటి మానవతావాదులు. పాలనలో కొత్త మార్క్, నెల రోజుల్లోనే కీలక మార్పులు. అందరినీ కలుపుకుపోతున్న ముఖ్యమంత్రి. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బిజీ. స్వేచ్ఛగా మంత్రుల రివ్యూలు, ప్రెస్ మీట్లు. జనం సమస్యను తెలుసుకుంటున్న ఆఫీసర్లు. ప్రజాభవన్గా మారిన ప్రగతి భవన్ సామాన్యులకు ఎంట్రీ. ధర్నా చౌక్లో ప్రజాభవన్గా మారిన ప్రగతి భవన్ సామాన్యులకు ఎంట్రీ కానీ మరి మీడియాకి ఎందుకు ఎంట్రీ లేదు? ఎందుకు పోలీస్ బందోబస్తును పెట్టి అక్కడ మీడియా పాయింట్ అని ఒక కంచెలాగా ఒకటి వేసి దాంట్లో తప్ప బయట ఎక్కడా కానీ లోపలికి కానీ కెమెరా ఎందుకు అలౌ చేయట్లేదు ప్రజాభవన్లో? దీని మీద ఇప్పుడు ఒక వెలుగు పేపర్నో, దిశ పేపర్నో, ఆంధ్రజ్యోతినో లోపల రానిచ్చినంత మాత్రాన అందరికి స్వేచ్ఛ ఉన్నట్టు కాదు కదా. సరే మీ మంత్రులకు స్వేచ్ఛావాయులు రావచ్చుగామో కానీ ప్రజాభవన్లకు మీడియాని ఎందుకు అలౌ చేస్తలేరు? ఎందుకని ప్రజా సమస్యల మీద లోపల ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దామంటే ఎందుకు మీడియాని లోపలికోకుండా పోలీసు వాళ్ళతోటి అక్కడ కేసీఆర్ ఏమో రోడ్డు మీద ఉంచండి కంచెలను, వీలేడికి తీసుకొచ్చి రేడు కంచెలు తీసుకొని వచ్చారు. లోపలికి మీడియా పోతే ఏమవుతుంది అది చెప్పొచ్చు కదా. ప్రజాభవన్ సామాన్యులకు ఎంట్రీ ఇస్తున్నారు కరెక్టే, కానీ ఎంట్రీ ఇచ్చినాక అక్కడ ఫైల్స్ అన్నీ ఏం జరుగుతూ ఉన్నాయో చెప్పే ప్రయత్నం అయితే చేయాలి కదా ఎవరైనా. ఇవి దీంట్లో ఉన్నటువంటి వార్తా విశేషాలు. తర్వాత దిశ పేపర్ తీసుకుందాం. రాజు తలుచుకుంటే 1,00,000 ఉద్యోగం. జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్ కొలువు. రాత పరీక్ష లేకుండా నేరుగా నియామకం. ఇంట్లో కూర్చున్న నెలకు 1,00,000 జీతం. పైరవిలతో పోస్టింగ్ల పర్వానికి శ్రీకారం. 6 ఏళ్ల క్రితమే ఉత్తర్వులు ఇచ్చిన సీఎండీ. డైరెక్టర్ల బోర్డు మీటింగ్లో నిర్ణయంతో ఇచ్చింది కేసీఆర్ ఫ్యామిలీ సమీప బంధువుకు. తాజాగా తెరపైకి వచ్చిన బి సరిత వ్యవహారం. ఇలా ఇంకెంతమంది ఉన్నారన్న చర్చ. రేవంత్ ప్రభుత్వం తీసుకునే చర్యలపై ఉత్కంఠ. ఏముండదు చెప్తున్నగా ప్రజలారా, ఏ వ్యవహారం ఉండదు. ఈయన తీసుకునే ఏ నిర్ణయాలు ఉత్కంఠ రేపవు. వీళ్ళు రివ్యూలు చేయడానికే ఢిల్లీ తిరగడానికనే సరిపోతుంది ఆయనకు. బీఆర్ఎస్ బ్యాక్ స్టెప్. ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు దూరం. నోటిఫికేషన్ తర్వాత అధికారిక ప్రకటన. వేరువేరుగా నిర్వహణ నేపథ్యంలో నిర్ణయం. ఓటింగ్కు దూరంగా ఉండాలని డెసిషన్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బ్యాక్ స్టెప్. మీరు అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి ఒక ఊపిరిస్తూ ఉంటారు బీఆర్ఎస్ నాయకులారా. పెద్దపల్లిలో కష్టమే, ఈసారి ఓటమి తప్పేలా లేదు. లోక్సభ సన్నాహక సమావేశాల్లో బీఆర్ఎస్ నేతల ఓపెన్ టాక్. వీళ్ళతోటి మాట్లాడినట్టే చెప్తా ఉన్నారు వీళ్ళు. బీఆర్ఎస్ పెద్దపల్లిలో కష్టమే అంటారు. ఈ గొర్రెల స్కీమ్ రూపాయలు 2.10 కోట్ల స్కామ్. గచ్చిబౌలి పిఎస్లో కేసు నమోదు. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ పైన డౌట్. ఎంతసేపు ఉన్నా టీఆర్ఎస్ వాళ్ళు అది చేసిరు ఇది చేసిరు అని కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరో దీంట్లో రాసుకుంటారే ఎందుకు? మన పాత నేతల కత్తెర. 20 కొత్త నాయకులు. గెజిటెడ్ నాన్ గెజిటెడ్ సంఘాలు, సచివాలయ ఉద్యోగులను, సంఘంలోను, ట్రాన్స్పోర్ట్ కాదు. ఇక్కడ నాకు ఒకటి అర్థం కాదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కబ్జా చేసిండు, కాంగ్రెస్ ఎమ్మెల్యే మందిని కొట్టిండు, ఇవన్నీ ఎందుకు వస్తలేవు? పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయిందా దిశ? లేకపోతే ఎట్లా? ఎందుకు అర్థం అసలు. ఉన్న వార్తల్లో రాసుకుంటూ వచ్చింది మొత్తం. కాంగ్రెస్కి డప్పు కొట్టే వార్తలే ఉన్నాయి. ఇగో సాగు భూములకి రైతు బంధు. అసెంబ్లీలో చర్చించిన తర్వాత నిర్ణయం. లోక్సభ ఎన్నికలకు నాకు ఛాలెంజ్. ఏపీ కాంగ్రెస్ చీఫ్గా షర్మిల. కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కమిషన్ ఏర్పాటు. రాహుల్ ప్రధాని చూడటమే లక్ష్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
నా బంధువుల్లో ఎవరికి ప్రయారిటీ ఉండదు. నా భార్య, కూతురు, బ్రదర్స్ను ఆఫీసర్లు కలిస్తే సస్పెన్షన్. బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే మాకు నెత్తి మీద పాలు పోసినట్టే. ఇప్పటికే ఆ రెండు పార్టీల మధ్య ఇంటర్నల్ పొత్తు. పవర్ లేకపోవడంతో భవిష్యత్తులోనూ బీజేపీతోనే కేసీఆర్. ఆటలో ఆయన అట్టి పండుగ మారక తప్పదు. నా ముఖం చూడటం ఇష్టం లేక ఆయన పార్లమెంట్కి వెళ్ళే అవకాశం ఉంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 2 లక్షల ఉద్యోగాల భర్తీ. ఇకపై ఆఫీసుల్లోనూ ప్రజాపాలన దరఖాస్తులు. సీఎం పదవి ఎవరెస్ట్ శిఖరం ఎక్కడంతో సమానం. పవర్ ప్రాజెక్టులు, మేడిగడ్డ జ్యుడిషియల్ ఎంక్వైరీ, ప్రతిపక్షం ఫిరాయింపుల గేమ్ స్టార్ట్ చేస్తే నేను చేస్తా. ఢిల్లీలోని రిపబ్లిక్ డే వేడుకలో తెలంగాణ శకటం అంటూ వచ్చారు. ఇక్కడ నా బంధువుల్లో ఎవరికి ప్రయారిటీ ఉండదు. నా భార్యని కానీ, నా బ్రదర్స్ని కానీ, నా బిడ్డని కానీ, నా అల్లుని కానీ, నా మనవని కానీ ఏ అధికారి కలిసినా వాళ్ళ సస్పెన్షన్ గురవుతారు. డైరెక్ట్ చెప్తా ఉన్నా. అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే వేస్తే మా మీద పాలు వాళ్ళిద్దరు ఒకటేరు అనుకో, మీకు 1-2 స్థానాలు తప్ప రావు కాంగ్రెస్ పార్టీకి. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే పోటీ చేస్తే వీళ్ళకు రావు. బీజేపీ కాంగ్రెస్ పోటీ చేసినా వీళ్ళకి మళ్ళీ దెబ్బనే పడుతుంది. నా ముఖం చూడడం ఇష్టం లేక కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలకు పోయే అవకాశం ఉందంటూ కూడా రేవంత్ రెడ్డి వార్తలు తీసుకొని వచ్చింది. ఎమ్మెల్సీగా కోదండరాం, గతంలోనే ఆయనకు మాటిచ్చాం, వెంటనే ఆయనకు ఆ అవకాశం ఇస్తాం. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ అంటూ కూడా ఒకటి ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్గా రేవంత్ రెడ్డి. ఆ కమిటీలో 25 మంది అవకాశం. లోక్సభ ఎలక్షన్స్ కోసం కాంగ్రెస్ ప్రకటన. ముఖ్యమంత్రి పీసీసీ పదవి ఉన్నది, ఇక్కడ ముఖ్యమంత్రి పదవి ఉన్నది, ఇక్కడ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్గా రేవంత్ రెడ్డి అంటూ కూడా, ఎమ్మెల్సీగా కోదండరాం అంటూ కూడా ఒకటి ఇచ్చిర్రు. అది చూద్దాం, 8వ పేజీలు ఉందంట. వార్తలే అసలు దిశ ఒకప్పల్లా వార్తలు అయితే వస్తలేదు. మరి ఏం మార్పుకు కారణాలు ఏంటి అని తెలుసుకుందాం ఒకసారి. అయితే ఇక్కడ గతంలోనే ఆయనకు మాటిచ్చాం, వెంటనే అవకాశం ఇస్తాం. ఆయన రాకతో చట్టసభలకి గౌరవం. సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం అతి త్వరలో ఎమ్మెల్సీ కాబోతున్నారు. వెంటనే ఆయన ఎమ్మెల్సీ చేయాల్సిన అవసరం ఉన్నదని, త్వరలోనే అది కార్యరూపం దాల్చుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో ఆయనతో కాంగ్రెస్ పార్టీ జరిపిన సంప్రదింపుల్లో టైంలో 2 ఎమ్మెల్సీ స్థానాలు, కొన్ని చైర్మన్ పోస్టులకు ఇస్తామని హామీ ఇచ్చినట్టు గుర్తు చేశారు. శనివారం ఆయన ఓ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పై వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెసర్ కోదండరాంతో ఎన్నికల సమయంలో చర్చలు జరిగినప్పుడు 2 ఎమ్మెల్సీలు, కొన్ని చైర్మన్ పోస్టులు ఇస్తామని మాటిచ్చాం. వెంటనే ఆయన ఎమ్మెల్సీ చేయాలి. కోదండరాంకు ఆ అర్హతలు ఉన్నాయి. ఆయన చట్టసభల్లోకి వస్తే ఎన్నో విషయాలు ప్రస్తావించడానికి అవకాశం ఉన్నది. తెలంగాణ సమాజం ఆయన కోరుకుంటున్నది. అనేక అంశాల మీద ఆయనకు అవగాహన పట్టు ఉన్నది. కోదండరాం రాక చట్టసభలకే గౌరవం కలిగిస్తుంది. లేదంటే రియల్ ఎస్టేట్ దళారులతో చట్టసభల్లో నిండిపోతాయి. కౌన్సిల్లో కూర్చొని ఇప్పటి పరిస్థితి చూస్తుంటే ఇరానీ కేఫ్లో కూర్చొని రియల్ ఎస్టేట్ అమ్మకాలు, కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నట్లు అనిపిస్తుంది. నేను తొలిసారి ఎమ్మెల్సీ అయినప్పుడు సభలో చుక్క రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి హేమాహేములు ఉండేవారు. ఎంతో నేర్చుకోవచ్చనే ఫీలింగ్ ఉండేది. వారు సభలోకి రాగానే లేచి నిల్చొని గౌరవం ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు చూస్తే దొరగారి పరోక్షంగా కేసీఆర్ను ఉద్దేశించి వ్యవహారంతో ఎంత మార్పు వచ్చిందో కనిపిస్తుంది అని సీఎం. ఎస్, ఎమ్మెల్సీగా కోదండరాం సార్ కాబోతా ఉన్నారు. ఎందుకు అంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ తర్వాత ప్రొఫెసర్ కోదండరామే ముందుండి, ఈ కోదండరాం సార్ ముందుండి తెలంగాణ ఉద్యమాన్ని జేఏసీ రూపంలో, సకల జన సమ్మె రూపంలో తెలంగాణ రాష్ట్రం రావడానికి ముఖ్య పాత్ర పోషించింది కోదండరాం సార్ గారు. ఈయనకు ఎమ్మెల్సీ ఇస్తాం, అదేవిధంగా కొన్ని నామినేటెడ్ చైర్మన్ పోస్టులు కూడా ఇస్తామని ఈయన చెప్పినటువంటి మాట. మరి చూడాలి ఎలా ఉండబోతా ఉంది అసలు. అంటే రేవంత్ రెడ్డి ఏమంటుండంటే, ఇప్పుడు అంతా రియల్ ఎస్టేట్ దందాలతో కూరుకుపోయింది అలా అనిపిస్తుంది నాకు అని అంటున్నాడు. మరి ఆయనకి ఏడనిపించింది ఎందుకంటే ఆయన మొత్తం రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కదా, దానికి ఏమైనా అనిపిస్తుందా? కానీ ఒక గొప్ప నిర్ణయం కాంగ్రెస్ పార్టీతో ఆయన అనుబంధం పెట్టుకున్నాడు. అనుబంధం తర్వాత ఒక కారణం టీజేఎస్ కూడా పోటీ చేయకపోవడం కూడా ఒక కారణంగా అనిపిస్తాం. బీఆర్ఎస్ పాత నేతల కత్తెర, తెరపైకి కొత్త నాయకులు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ సంఘాల్లో, సచివాలయ ఉద్యోగుల సంఘంలోనూ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లోనూ సైతం బీఆర్ఎస్ సన్నిహితులకు చెక్. పాతోళ్ళ పై చేయి సాధించేలా తెర వెనుక కాంగ్రెస్ సపోర్ట్. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఉద్యోగ సంఘాల్లోనూ
షిప్ మారుతున్నది. బీఆర్ఎస్కు సన్నిహితంగా ఉన్న పాత నాయకులను కాదని సంఘం బాధ్యతలు తీసుకునేందుకు కొత్త నేతలు ముందుకొస్తున్నారు. ఈ ఎపిసోడ్లో కాంగ్రెస్ పార్టీ ప్రమేయం ఉందని చర్చ జరుగుతున్నది. గులాబీ పార్టీకి మద్దతుదారుగా ఉన్న లీడర్లను తప్పించేందుకు కొత్త నేతలకు హస్తం పార్టీ సపోర్ట్ చేస్తున్నందున టాక్. అందుకనే పాత లీడర్లను ఎదుర్కొనేందుకు కొత్త లీడర్లు ధైర్యంగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. అదే కామన్గా ఇది ప్రభుత్వం మారితే ఇలా ఇది దిశకు సంబంధించి దిశ అయితే జెన్యున్గా ప్రజలారా గత ప్రభుత్వం ఉన్నప్పుడు రాసినటువంటి వార్తలు ఇప్పుడైతే రాసుకుంటూ వస్తలేదు. మరి నమస్తే తెలంగాణ దిదాం. పూటకో మార్పు రోజుకో నిర్ణయం రద్దుల బాటలో మళ్లీ జిల్లాల పునర్విభజన అధ్యయనానికి జ్యుడిషియల్ కమిషన్. సీఎం రేవంత్ కాంగ్రెస్ సర్కార్ రద్దుల పర్వం. బీసీ బంధు పథకాన్ని నిలిపివేసిన ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల కాలువల టెండర్లు రద్దు చేయాలని నిర్ణయం. ఇప్పటికే ఆగిన దళిత బంధు, గృహలక్ష్మి, ఎయిర్పోర్ట్కు డైరెక్ట్ మెట్రో లైన్ రద్దు, న్యూట్రిషన్ కేసీఆర్ కిట్ కొనుగోళ్ల బంధు, ఫార్మాసిటీ రద్దు ప్రకటన తర్వాత వెనక్కి, సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులకు బ్రేక్, పెట్టుబడి సాయం పైన పరిమితికి యోచన. రైతు బంధు ఆగింది, దళిత బంధు రద్దే అయింది, గృహలక్ష్మి, న్యూట్రిషన్ కిట్ పథకాలదే అదే దారి. ఇప్పుడిక బీసీ బంద్ కానున్నది. ఎయిర్పోర్ట్కు డెడికేటెడ్ మెట్రో లైన్ అటకెక్కింది. ధరణి డోలాయమానంలో ఉన్నది. ఫార్మాసిటీపై క్లారిటీ లేదు. సిడిఎఫ్, ఎస్డిఎఫ్ పనులను రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. పాలమూరు రంగారెడ్డి కాలువల టెండర్లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. నెల రోజులు పూర్తి చేసుకున్న రేవంత్ సర్కార్ రోజుకో రద్దు నిర్ణయాన్ని ప్రకటిస్తున్నది. ఈ వరుసలో ఇప్పుడు మరో సంచలన నిర్ణయం. జిల్లాలు, మండలాలను మళ్లీ పునర్విభజన చేస్తామంటూ ఆదివారం మీడియా ఛానల్లో రేవంత్ చేసిన ప్రకటన కలకలం రేపుతా ఉన్నది. మొత్తానికి ఇక్కడ మళ్ళా ల్యాండ్ క్రూజర్లది ఒకటి వార్త తీసుకుని వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొత్త సిరీస్తో కాన్వాయ్ వచ్చేసింది. 9 ఆయన లక్కీ నెంబర్ కావచ్చేమో. అన్నిటికీ కూడా TS09 RR 0009 నెంబర్ ఉండేలా వాహన శ్రేణిని 000. అంటే ఇక్కడ ఒకటి గమనించండి ప్రజలారా, 9 రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ గారిది లక్కీ నెంబర్. అదేవిధంగా ఆర్ఆర్, ఇక్కడ ఆర్ఆర్ ఇచ్చారు కదా ప్రజలారా, ఈ RR 0009 అంటే ఈ ఆర్ఆర్ వచ్చేసి ప్రజలారా ఆయన ఇగో ఆర్ఆర్ ఉంది కదా, ఈ ఆర్ఆర్ వచ్చేసి రేవంత్ రెడ్డి అంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి 09 అంటే ఆయన లక్కీ నెంబర్. ఈ లక్కీ నెంబర్ ప్రకారంగా ఆయన కేసీఆర్కి 6 ఉండే 06, ఈయనకు 9 అంట. కానీ ఈ ల్యాండ్ క్రూజర్లు ఏవైతే ఉన్నాయో అసలు కేసీఆర్ తీసుకొచ్చిండు, కేసీఆర్కి సంబంధించినవి మేము వాడము ఇవన్నీ చెప్పినటువంటి వీళ్ళు ఎందుకని ఇక్కడ రద్దుల పర్వం ఎందుకు చేస్తూ ఉన్నారు? గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలను ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతా ఉన్నారు? అంటే గత ప్రభుత్వం చేసినటువంటి ఇంప్లిమెంటేషన్ చేస్తే మరొకసారి కాంగ్రెస్ పార్టీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నదని చేయట్లేదా, లేకపోతే దేనికి చేయట్లేదు? ఒకసారి దీని ఏమున్నా కేసీఆర్ కిట్ని బంద్ చేసిర్రు, ఇక్కడ దళిత బంధుని బందబెట్టేసిర్రు, ఇక్కడ మన గృహలక్ష్మిని లబ్ధిదారులతో సహా వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికి రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఇక్కడ ఈ యొక్క బీఆర్ఎస్ గత ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికే ఈ యొక్క బంధులను ఎందుకు, సరే మీ ప్రభుత్వంతో ఆ ప్రభుత్వానికి ఒక వైరం ఉన్నా కూడా ఈ యొక్క ప్రజలకు పనికొచ్చేటువంటి నిర్ణయాలు కదా, దళిత బంధు కానీ, ఈ యొక్క గృహలక్ష్మి కానీ, న్యూట్రిషన్ కిట్ లాంటివి కానీ, ఇవన్నీ కూడా మరి ఎందుకు రద్దు చేస్తూ ఉన్నారు? ఎందుకు జిల్లా మండల పునర్విభజన చేస్తామంటూ ఆదివారం జిల్లాలు మండలాలను మళ్ళీ పునర్విభజన చేస్తామంటూ ఆదివారం మీడియా ఛానల్ అంటే మళ్ళొకసారి అంటే కొత్తగా ఎందుకు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎందుకు బుక్కబొరల పడతా ఉన్నారంటూ కూడా నమస్తే తెలంగాణ ఆడుకుంటూ వచ్చింది. వరకు అంతే, దీంట్లో ఇంతే రాసుకొచ్చారు. రైట్, నెక్స్ట్ ఆదాబ్ హైదరాబాద్ తీసుకున్నాం. ఫస్ట్ ఆజ్కి బాత్. మీరు ప్రభుత్వంపై ఎంత అరిచినా మిమ్మల్ని పట్టించుకునే దిక్కు లేరు.
ఏనుగు బలం తేలేక కుక్కలు మొరిగినట్టు కాంగ్రెస్ క్యాడర్ బలం తేలేక అరుస్తున్నారు. అన్ని పార్టీలు గమ్మునుంటే మీకెందుకు అంత తొందర? 100 రోజుల వరకు ప్రజల వైపు ఉన్నాం అంటున్నారు. కానీ అది నిజం కాదు. 9 ఏళ్ల అహంకారం మా మధ్య పడి నలిగిపోవాలి. ఇంకా విమర్శించాలని చూడకండి సార్, ప్రజలు గమనిస్తున్నారు. ఇది మొత్తానికి శేఖరన్న ఒకటి రాసుకుంటూ వచ్చిండు. 100 రోజుల వరకు ప్రజల వైపు ఉన్నామంటున్నారు. కానీ అది నిజం కాదు. 9 ఏళ్ల అహంకారం మా మధ్య పడి నలిగిపోవాలి. ఇంకా విమర్శించాలని చూడకండి సార్, ప్రజలు గమనిస్తున్నారు. అంటే సటైరికల్గా ఒక 70, 90, 110, ఒక 1000 mm రాడు దింపిండు శేఖర్ అన్న. మరి ఎవరికి దింపిండు ఏంది ఆయన అడిగే ప్రయత్నం అయితే లేదు. ముగిసిన ప్రజాపాలన అభయాస్తం. రాష్ట్ర ప్రజల నుంచి 1 కోటికి పైగా దరఖాస్తులు. కానీ 500 కోసం మహాలక్ష్మి కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, ఆరోగ్యశ్రీ బీమా కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఎక్కువ శాతంగా మహిళలు అనేటిది ఒక 500 సిలిండర్ మీద 2500 ఏదైతే ప్రతి మహిళకు అందిస్తామని చెప్పారో వాళ్ళకు ఎలా అందించబోతా ఉన్నారు, ఎలా చేయబోతా ఉన్నారు అనేది క్లారిటీగా ఇవ్వనటువంటి పరిస్థితి. అప్లికేషన్ అయితే తీసుకున్నారు. దాదాపు 1,25,00,000 నుంచి 30 లక్షల వరకు వచ్చినటువంటిది. ఒక్కొక్క వార్తాపత్రిక ఒక్కొక్క రాగా రాసుకుంటూ వచ్చింది. జెన్యున్గా అంటే వారి ఏమైనా దాంట్లో ఏమైనా తెలిసి తెలియక అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమాచారం ఉంది అని రాసిరా, లేకపోతే ఎలా అనేది ఒక 17 తారీఖు వరకు అయితే కంప్యూటరైజేషన్ అయిపోతుందంట ప్రజలారా. కంప్యూటరైజేషన్ అయిపోయిన తర్వాత లబ్ధిదారులు ఎలా ఎంపిక చేస్తారో ఒకసారి చూద్దాం. ఎందుకంటే వాళ్ళు ఏమనంటే అంటే 100 రోజులు అడుగుతూ ఉన్నారు. అందుకే త్వరలోనే ప్రజల్లోకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీని గాడిలో పెట్టడానికి రంగం సిద్ధం. ఆలస్యం చేస్తే పార్లమెంట్ ఎన్నికలపై ఎఫెక్ట్. ఇక త్వరలోనే జిల్లాల పర్యటనలకు షెడ్యూల్. కాంగ్రెస్ దూకుడు కళ్ళెం వేయడమే టార్గెట్. ప్రజల గుండెల్లోంచి కేసీఆర్ని తొలగించలేరు. పెద్దమెల్లి పార్లమెంట్ సమీక్షలో హరీష్ రావు సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల్లోకి. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర అవుతున్న కొద్ది తెలంగాణ ఎన్నికల వేడి రాజుకుంటుంది. లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెంచిన బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది. ఇక కేసీఆర్ అనే ఒక వ్యూహకర్త, ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రజల్లోకి రాబోతా ఉన్నాడంట. ఇక్కడ లోక్సభ ఎన్నికల నుండి గాడిలో పెట్టకపోతే పార్టీకి మనుగడ కష్టమయ్యే పరిస్థితిలో ఉన్నది. కాబట్టి నేను రాకపోతే పార్టీ జిల్లాల పర్యటన కూడా ఆయన చేయబోతా ఉన్నాడు. ఏదైతే అక్కడ గత సిట్టింగ్ స్థానాల్లో ఉన్నటువంటి ఎంపీలని మన మార్పులకు చేస్తారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకులని ఎంపిక చేస్తారా? ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా మేము దూరం ఉండబోతా ఉన్నామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఎందుకు అంటే 2 విధాలుగా 2 సార్లు ఎమ్మెల్సీ ఎన్నికలు పెట్టడంతో 2 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి నిలబడి ఎందుకు అనే ఒక ఆలోచన. ఎందుకంటే వాళ్ళ తన 64 మంది ఎమ్మెల్యేలు ఉండడం, అందుకే వాళ్ళు కూడా మేము ఎందుకు పోటీ చేయాలనుకుని బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ 3 క్లస్టర్ల గురించి. కొనసాగుతున్న బదిలీలు. జీహెచ్ఎంసీలో అధికారులకు స్థానచలనం. టీజీఓ అధ్యక్షురాలు మమత ట్రాన్స్ఫర్. ఉత్తర్వులు జారీ చేసిన దానకిషోర్. ఆమె కూకట్పల్లి నుండి మమతను ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఒక వార్త రాసుకుంటూ వచ్చారు. మేడారం జాతరకు రూపాయలు 75,000 కోట్లు, 75 కోట్లు. అధికారులతో సమన్వయంతో పనిచేయాలి. నెలాఖరుకు పనులను పూర్తిగా. అసలు అక్కడ పనే స్టార్ట్ కాలేదు సీతక్క. మేడారంలో అసలు పని స్టార్ట్ కాలేదు. ఇప్పటికే పనులు స్టార్ట్ కావాల్సినటువంటి సమయము ఇంకా మా అంటే ఒక 45 రోజులు, ఒక 40 నుంచి 45 రోజుల కాలంలో ఉన్నది. మేడారానికి ఎందుకని ఇంకా పనులు స్టార్ట్ కాలేదు? నిన్న ఏదైతే పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు మాట్లాడుతున్నటువంటి సీతక్క, ఎందుకని ఇక్కడ రోడ్లు కావచ్చు, వాటర్ వ్యవస్థ కావచ్చు, ఇక్కడ అన్నిటిని కూడా ఎందుకని తొందరగా కానివ్వడం లేదు? ఎందుకు ఇంత స్లోగా వ్యవహరిస్తూ ఉన్నారు? ప్రజల ముందల తొందరగా పనులు చేసి ఒక 1-2 వారాల్లో అయిపోయిన తర్వాత మరొకసారి మేము చేశామని చెప్పుకోవడానికే ఈ 75 కోట్ల రూపాయలు మేడారానికి ఇస్తూ ఉన్నారా? లేకపోతే పనులన్నీ చేసి ఆ అమ్మవార్లను దర్శించుకునే భాగ్యం పేదవారికి ఇవ్వాలి కాబట్టి వాళ్ళందరూ వస్తారు కాబట్టి అంతమందికి ఎలా అక్కడ ఏర్పాట్లు చేయబోతా ఉన్నారు అనేది కూడా క్లియర్గా చెప్పాల్సినటువంటి అవసరం. మొన్ననే ఒక వార్తాపత్రికలు చూసిన మేడారం పనులు స్లో అని.
ఇప్పుడేమో సమీక్షలు అండి, ఈ సమీక్షలు రివ్యూలతోటే కాలం గడుపుతూ ఉన్నారు. ఇన్నాళ్లకు ట్రాన్స్ఫర్, టీజీఓ అధ్యక్షురాలు మమత బదిలీ, నాన్ ఫోకల్ పోస్టింగ్పై ఉద్యోగుల హర్షం. ఉద్యోగుల ఉసురు తీస్తున్న టీజీఓ అధ్యక్షురాలు, రిటైర్డ్ అయిన భర్తకు ఎక్స్టెన్షన్ ఇప్పించుకున్న వైనం. కేసీఆర్కు బానిసలా మారి ఉద్యోగుల పాప పొట్టగొట్టిన దుర్మార్గం. ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని శ్రీనివాస్ గౌడ్ తన బినామీగా మమత నియామకం. ఆదాబ్ ఎఫెక్ట్ అంటూ కూడా ఆ రోజు మమతకు సంబంధించినటువంటి వార్తను రాసుకుంటూ వచ్చింది కదా, వార్తకు సంబంధించి ఆదాబ్ ఎఫెక్ట్ రూపంలో మమత ట్రాన్స్ఫర్ అయింది ఫైనల్గా అంటూ కూడా వార్తను తీసుకొచ్చింది. నెక్స్ట్ మా వైఆర్ టీవీకి సంబంధించినటువంటి ప్రజా వెలుగు దినపత్రికను చూసుకుందాం. ఒకసారి ఇక్కడ అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబోతా ఉన్నాం. ఎవరైనా సంప్రదించాలి అనుకుంటే 9908572666 నెంబర్లో కాల్ చేసి ఇక్కడ జాయిన్ అయ్యే ఉద్దేశం ఉంటే అక్కడ నికార్సైన జర్నలిజాన్ని మేము చేయగలుగుతాం, మేము వార్తలు రాయగలుగుతాం, ఎవరికి భయపడకుండా, ఎవరు భయాందోళనకు గురి చేసినా కూడా అని అనుకుంటే ఒకసారి ఆ నెంబర్కి ఫోన్ చేయండి. మరొకసారి చెప్తాను, 9908572666 నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మాకు సంబంధించినటువంటి స్టాఫ్ మాట్లాడి మీ డీటెయిల్స్ కానీ ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ రద్దు చేసినట్లు ప్రకటించిన నిర్వాహకులు, కాంగ్రెస్ నిర్లక్ష్యానికి నిదర్శనమన్న కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ రద్దు, భారతదేశానికి మొదటిసారిగా ఫార్ములా ఈ ప్రిక్స్ని తీసుకురావడానికి మేము చాలా కృషి సమయాన్ని వెచ్చించాం, ఇలాంటి చర్యలు నష్టం కలిగిస్తాయంటూ ఎస్, భారతదేశానికి హైదరాబాదుకు ఈ ఫార్ములా ఈ రేస్ రావడానికి చాలా చాలా కష్టపడ్డాడు కేటీఆర్ కానీ, కేటీఆర్ గవర్నమెంట్ కానీ, అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ. ఇప్పుడు ఇక్కడ దాన్ని సునాయాసంగా తీసివేయాలనే ఆలోచన కాంగ్రెస్ చేయడం చాలా తప్పిదం. ఎందుకంటే దాన్ని చూసి ఆల్రెడీ పారిశ్రామికకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు దిగి వస్తూ ఉండే. ఇప్పుడు దాన్ని కట్ చేయడంతో ఫిబ్రవరి 10న జరగాల్సినటువంటి ఈ రేసింగ్ అనేది ఇక్కడ క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు చేసుకొని ఇక్కడ కాంట్రాక్ట్ కింద మాకు ఇన్ని రోజులని ఉన్నది, మమ్మల్ని మధ్యలో వెళ్ళిపోమంటున్నారు అధికారులు, మాకు ఎలాంటి సమాధానం ఇవ్వట్లేదు కాబట్టి మేము విడిపోతూ ఉన్నాం. ఇక్కడ ఫిబ్రవరి 13 తారీఖు వేరే చోట జరుగుతుంది అంటూ కూడా దీనిపై కూడా కేటీఆర్ పలు వాక్యాలు చేశాడు కాంగ్రెస్ పై గవర్నమెంట్ మీద. స్టాక్ మార్కెట్ పేరుతో మోసాలు, దుబాయ్ నుంచి ఆన్లైన్లో లావాదేవీలు, 2 సైబర్ క్రైమ్ నిందితుల అరెస్ట్. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. సోషల్ మీడియాలో నిందితులు కనెక్ట్ అవుతారని, పాస్వర్డ్ ఓటీపీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దయచేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎవరైనా అన్నోన్ కాల్స్ నుంచి ఫోన్ చేసి ఓటీపీ కానీ పాస్వర్డ్ కానీ మిమ్మల్ని వేధించే ప్రయత్నం చేస్తే పోలీస్ శాఖకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళు పట్టుకునే పనులు అయితే ఉన్నారు, ఆల్రెడీ పట్టుకున్నటువంటి పరిస్థితి. త్వరలోనే ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రజల గుండెల్లోంచి కేసీఆర్ తొలగించలేరు. కోలుకున్నాక ఈ జిల్లాల పర్యటనలు, పెద్దపల్లి పార్లమెంట్ సమీక్షలో హరీష్ రావు వెల్లడి. 6 గ్యారెంటీలతో బీఆర్ఎస్కు వణుకు లేదు, బీనుకు లేదు. ఈ బట్టర్ని అయితే మరి బట్టి విక్రమార్కన్న అంటే జర్రంతా నాకు ఒక మంచి ఫీలింగ్ ఉండే. అబ్బాయి కట్టడం, ఆ రూపం చూస్తే కొంచెం వైఎస్ రాజశేఖర రెడ్డి లేకుంటుంది ఆ నవ్వు. కానీ ఈయన మొత్తానికి గవర్నమెంట్లో వచ్చినాక చేసే పని కంటే చేయని పని ఉన్నోని కంటే పోయినోళ్ళ మీద ఏడవడం ఎక్కువైపోయింది. ఇలా 6 గ్యారెంటీలు చూసి అంటే బీఆర్ఎస్ కుట్రలు చేస్తూ ఉందంట. ఇంప్లిమెంట్ ఏడాయని మీరు ఉచిత బస్సు ప్రయాణం తీసుకొచ్చి కొట్టుకుంటున్నారు బస్సులలో మహిళలు. అంటే మహిళలు కొట్టుకోవడానికి మీరు ఉచిత బస్సు ప్రయాణం పథకం తీసుకొచ్చిరా? ఇవన్నీ న్యాయం జరిగే వరకు రాహుల్ యాత్ర 14 నుంచి 66 రోజుల పాటు న్యాయ యాత్ర. భారత్ జోడో న్యాయ యాత్రలోగా విడుదల. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఏం న్యాయం కావాలి? మేము అడగాలి, మాకు న్యాయం మాకు చేయరు నాయన అని. వీళ్ళకి న్యాయం కావాలంట. నువ్వు న్యాయం జరిగే వందరూ యాత్ర చేస్తాంటే చేస్తూనే ఉంటావు నువ్వు. ఇక్కడ మేడారం జాతరకు సంబంధించి కూడా ఒక వార్తను తీసుకొచ్చింది. 3 క్లస్టర్లకు ఇందిరమ్మ రాజ్యంలో ఇదేనా సంక్షేమం? ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచిందని బారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ గెలిచిందని బారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్లో బారాస పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో బ్రహ్మాండమైన సంక్షేమం ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మరిన్ని
సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని ప్రజలు భావించారు. కానీ గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఈ ప్రభుత్వం రద్దు చేసే యోచనలో ఎందుకు పంట రుణాలు 2 లక్షల వరకు మాఫీ చేస్తాం, దానిపైన తొలి సంతకం అని గొప్పగా చెప్పారు. కానీ ఈ రోజు వరకు అధికది లేదు. ఎప్పుడు రుణమాఫీ చేస్తారో చెప్పే పరిస్థితి లేదు అని కడియం శ్రీహరి విమర్శించారు. ఎప్పుడు చేస్తారన్నా రుణమాఫీ, ఎప్పుడు చేస్తారు, రైతు బంధు ఎప్పుడు వేస్తారు, రైతు భరోసా పేరు మీద చేస్తూ ఉన్నారు, అన్నీ కూడా మీరు అక్కడిక్కడ చేస్తూ ఉన్నారు కదా, మరి ఎప్పుడు చేయబోతూ ఉన్నారు చెప్పండి. చాలామంది రైతులు యాసంగి పంట అయిపోతుంది, అయిపోయే మూమెంట్లో వేస్తారా? పంట అయిపోయినాక వాళ్ళు ఏం చేసుకోనిక డబ్బులు, యాసంగి పంట అయిపోయిన తర్వాత వాళ్ళు డబ్బులు ఏం చేసుకోవడానికి? రుణమాఫీ అన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఏమైనది? 9 తారీఖు ఇందిరమ్మ రాజన్ రాబోతోంది, తొలి సంతకం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటు ఎందుకని ఇక్కడ చేయలేకపోతా ఉన్నారు? ఎందుకు ఇప్పటి వరకు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది అన్నారు కదా, మరి ఏమైంది? సంతకాలు ఏమైనాయి? రుణమాఫీ ఏమైంది? గతంలో మీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దివంగత నేత ఆయన రుణమాఫీ మీద సంతకం పెట్టి రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి కదా. కాంగ్రెస్ పార్టీ మాటలకే కోటలు కడతా ఉంది తప్ప ఇంకేం లేదు. ఇక్కడ ఇది ప్రజాపాలన. జనం తిప్పలు. ప్రజా దర్బార్ ప్రధానిసలు. డిసెంబర్ 8వ తేదీ నుంచి ప్రజాభవన్గా మారిన ప్రగతి భవన్లో ప్రభుత్వం ప్రజా దర్బార్ ఏర్పాటు చేసింది. స్వయంగా తానే వచ్చి ఆర్జీలు స్వీకరిస్తానని, ప్రజల సమస్యలు వింటానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. డిసెంబర్ 8న కాసేపు వచ్చి ఫోజులు ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కడ రోజుకో మంత్రి ఎమ్మెల్యేలు ఉంటారని చెప్పారు. ప్రజా దర్బార్ కోసం ప్రజావాణిగా మారింది. ఆర్జీలు స్వీకరించదగ్గర మంత్రులు ఎమ్మెల్యేలే కాదు, ఉన్నతాధికారులు కూడా కనిపించకుండా పోయారు. ప్రజలు మాత్రం బేగంపేట నుంచి నాగార్జున సర్కిల్ దాకా చలిలో క్యూ కడుతున్నారు. ప్రతిరోజు కొనసాగుతుందన్న ప్రజావాణి చివరకు మంగళవారం, శుక్రవారంగా పరిమితం చేశారు. అది కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే కుదించారు. ఈ నెల రోజుల్లో ఇందులో స్వీకరించిన ఫిర్యాదుల్లో ఎన్నో పరిష్కారమైనది కూడా ఇప్పటివరకు బయటకు రాలేదు. ఎంత బాగుంటే ఎమ్మెల్యే కాదు కదా, అధికారులు, అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా అక్కడ సమీక్షలు చేస్తలేరు, తీసుకుంటలేరు. ఇదొకటి. ఇక్కడ 10 గంటల నుంచి 1 గంటల వరకు అని చెప్పారు కదా, ప్రజావానికి సంబంధించి 12 గంటల వరకే ఆర్జీలు స్వీకరిస్తున్నారు, 1 గంటల వరకు కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఎంతోమంది 1 గంటల వరకు అని 1 గంటల వరకు అని చెప్పి వాళ్ళు ఉదయం పొద్దుగాల నలుమూల జిల్లాల నుంచి, ఊరు నుంచి దాదాపు 200-300 కిలోమీటర్ల నుంచి వచ్చి చలిలో పడుకొని దరఖాస్తు చేసుకుంటే పనులు అవుతాయేమో అనే బాధలో, తమ బాధలు విన్నవించుకోవడానికి వాళ్ళు అక్కడికి వస్తే అక్కడ రోజుకో మంత్రి, సంబంధిత మంత్రి, ఎమ్మెల్యే, అధికారులు ఉంటారు. లేకపోతే నేనే తీసుకుంటా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన కనీసం అక్కడ కనిపించని పరిస్థితి. రోడ్డున పడ్డ ఆటో వాళ్ళ బతుకులు. 6 గ్యారెంటీలో 2 గ్యారెంటీలు అమలు చేసి అని చెప్పి డిసెంబర్ 9న రెండిట్లో పావుల వంతు మాత్రమే ప్రారంభించింది. ప్రణాళిక లేకుండా మహాలక్ష్మి స్కీమ్ ప్రారంభించడంతో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఓవర్లోడ్తో ఆర్టీసీ బస్సులు మొరాయించాయి. అద్దె బస్సుల యజమానులు సమ్మెకు సిద్ధపడ్డారు. మరోవైపు బస్సులో ఉచిత ప్రయాణం తమ పుట్టగొట్టారంటూ ఆటో వాళ్ళకు. అంటే ఆటో వాళ్ళ నిజానికి కూడా ఎలాంటి సమీక్షలు చేయకుండా ఆర్టీసీకి బస్సులు మొరాయించే స్థాయికి బస్సులు మొరాయించి అద్దె బస్సులు సమ్మెకు దిగేంత వరకు ఉచిత బస్సు ప్రయాణంకి సంబంధించినటువంటి స్కీమ్ వచ్చింది. ఆటోలు అయితే మొత్తానికి రోడ్డు మీద పడ్డారు, సూసైడ్లు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి నిన్న కనిపించింది. ఇది 30 రోజుల పాలన గురించి కూడా తెలంగాణ పేపర్ రాసుకుంటూ వచ్చింది. మొత్తం ఫ్రంట్ పేజ్ కూడా 30 రోజుల పాలన ఎలా ఉంది అని. నెల రోజుల్లో ఎన్నో చిత్ర విచిత్రాలు, పబ్లిసిటీ స్టంట్లు. సర్కార్ చెప్పేది ఒకటి, చేస్తున్నది మరొకటి. సర్కార్ ప్రచార ఆర్భటాలు, రోడ్ల మీద జనం తిప్పలు. అప్పుడు తప్ప అన్నారు, ఇప్పుడు అవే చేస్తున్నారు. నెల రోజుల్లోనే ఖజానాకు రూపాయలు 1400 కోట్ల అప్పు, మరో 13,000 కోట్ల అప్పు కోసం సర్కార్ ఆర్జీ. శ్వేతపత్రాలతో అసెంబ్లీ సాక్షిగా ఎదురుదెబ్బలు. వచ్చి రాగానే రాష్ట్రంలోకి ఆదాని వెల్కమ్ చెప్పిన సీఎం. టీఎస్పీఎస్సీ అయిన మారిన రేవంత్ రెడ్డి స్వరం. ఉద్యోగుల భర్తీలపై నిరుద్యోగులు ఇవన్నీ 30 రోజుల్లో జరిగింది అంటూ కూడా తెలంగాణ వార్తా. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి వార్తా విశేషాలు. చూస్తూనే ఉండండి వయా టీవీ. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 30 రోజుల పాలన ఎలా ఉంది అంటే మొత్తానికి గత ప్రభుత్వం
ఒకలా చేసింది మేము ఆనాడు తప్పన్నటువంటి వాళ్ళు ఈరోజు రైట్ ఇదే చేయాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వ్యవహరించడంలో వాళ్ళు దిక్సూచి ఇక్కడ ఆటో వాళ్ళకు గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి దాంట్లో కూడా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ వీళ్ళకు చనిపోయిన తర్వాత 5 లక్షలు ఎందుకు, అంతకంటే ముందు ఇచ్చి మమ్మల్ని కాపాడండి, ఆదుకోండి, మాకు నెలసరి ఇంత ఆదాయం అంటూ ఇవ్వండి అంటూ కూడా ఆటోకు సంబంధించినటువంటి వాళ్ళు అదేవిధంగా మహిళా బస్సు పథకం ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువ శాతంగా ఓవర్లోడ్ అయ్యి అక్కడ మహిళలు కూడా కొట్టుకునే పరిస్థితిని తీసుకొచ్చింది. అక్కడ సీట్లలో కూర్చునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు కొట్టుకునే వీడియోస్ కూడా సోషల్ మీడియా ట్రెండ్ అవుతూ ఉన్నాయి. ఒకవైపు అద్దె బస్సులకు సంబంధించిన యజమానులు మేము ఉచితంగా నడపలేము, పండుగల పూట కూడా మేము బస్సులు కొనేది ఉచితంగా నడపడానికి అంటూ కూడా వాళ్ళు సమ్మెకు దిగుతామని సిద్ధమైన టైంలో ఆర్టీసీ ఎండి సజ్జనర్ కూడా మాట్లాడి వాళ్ళతో ప్రభుత్వంతో మాట్లాడి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా చెప్పారు. ఇవి 30 రోజులలో జరిగినటువంటి పరిపాలనను కూడా అన్ని వార్తాపత్రికలు రాసుకుంటూ వచ్చినాయి. చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ తెలంగాణ.